నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఇండియా టీవీ. గుంటూరు మిర్చికి శ్రీలంక నుంచి భారీ షాక్ తగిలింది. గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి కంటైనర్లలో నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేవని గుర్తించిన శ్రీలంక అధికారులు వాటిని తిరస్కరించారు. ముఖ్యంగా ఆఫ్లోటాక్సిన్ స్థాయిలు మిర్చిలో ఉన్న తేమ శాతాన్ని అధికారులు పరిశీలించారు. ఆఫ్లోటాక్సిన్ అంటే కొన్ని రకాల ఫంగస్ వల్ల ఆహార పదార్థాలు ఏర్పడే హానికర పదార్థం. తేమ ఎక్కువగా ఉండటంతో మిర్చిలో ఫంగస్ ఏర్పడే పరిస్థితులు కనిపించాయని అధికారులు గుర్తించారు. దీంతో నిబంధనలకు అనుగుణంగా లేని కంటైనర్లను వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ సరుకు విదేశాలకు చేరిన తర్వాత తిరస్కరణకు గురి కావడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. కంటైనర్లను తిరిగి తీసుకురావటం, రవాణా ఖర్చులు భరించడం వల్ల అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. తిరస్కరించిన కంటైనర్ల విషయంలో పరిష్కారం కనుగొనేందుకు గుంటూరు మిర్చి ఎగుమతిదారులు శ్రీలంక అధికారులతో చర్చలు ప్రారంభించారు. అసలు ఏ స్థాయిలో ఆఫ్లోటాక్సిన్ నమోదైంది, మిర్చిలో తేమ శాతం ఎంత ఉంది, ఏ నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించబడ్డాయి అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. శ్రీలంక ఇప్పటికే ఆహార దిగుమతుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తోంది. అందుకే నిబంధనలకు అనుగుణంగా లేని సరుకును అంగీకరించేందుకు అధికారులు సిద్ధంగా లేరు. గుంటూరు మిర్చికి విదేశీ మార్కెట్లో ఇలాంటి ఎదురు దెబ్బలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2 నెలల క్రితం చైనాకు పంపిన 3 కంటైనర్ల మిర్చిని కూడా అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు శ్రీలంకలోనూ ఇదే తరహా పరిస్థితి రావడంతో ఎగుమతిదారులు మరింత అప్రమత్తమవుతున్నారు. ఇక నుంచి మిర్చి కోత నుంచి ఎగుమతి వరకు ప్రతి దశలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా కోత తర్వాత మిర్చిని పూర్తిగా ఎండబెట్టడం, తేమ నియంత్రించడం, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, ఫంగస్ రాకుండా ప్యాకింగ్ చేయడం కీలకంగా మారింది. బయటకు చూస్తే మిర్చి నాణ్యంగానే కనిపించిన ప్రయోగశాల పరీక్షలు ఆఫ్లోటాక్సిన్ లేదా అధిక తేమ బయటపడితే విదేశీ మార్కెట్లు సరుకును తిరస్కరించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వ్యాపారులకు నష్టం మాత్రమే కాదు, గుంటూరు మిర్చిపై ఉన్న అంతర్జాతీయ నమ్మకానికి కూడా దెబ్బ పడుతుంది. అందుకే ఎగుమతిదారులు, వ్యాపారులు, ప్రాసెసింగ్ కేంద్రాలు నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు మిర్చికి ప్రపంచ మార్కెట్లోని డిమాండ్ ను కాపాడుకోవాలంటే ఇప్పుడు ధర కంటే ముందు నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.